which stem cell is the best bank to select. Stem cell is the new technique which got recent days. Some autologous disorders, hereditary disorders, and some degenerative diseases and blood disorders. For this stem cell therapy usually ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్టెమ్ సెల్ థెరపీ అనేది అన్ని డిసీజెస్కి వర్తించదు, కానీ స్టెమ్ సెల్ థెరపీ అనేది కొన్ని రకాల బ్లడ్ క్యాన్సరస్ డిసీజెస్కి కానీ డీజనరేటివ్ డిసీజెస్కి కానీ కొన్ని మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్కి కానివ్వండి థలసీమియాస్కి కానివ్వండి వీటన్నిటికీ కూడా స్టెమ్ థెరపీ అనేది విచ్ ఇస్ ఎ మదర్ సెల్ ఆఫ్ ది ఆల్ ద టిష్యూ. దీనివల్ల ఏంటి టిష్యూ అనేది రీజనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది అవైలబిలిటీ వచ్చిన తర్వాత డాక్టర్స్ని అడిగినప్పుడు సజెస్ట్ చేయడం జరుగుతుంది. చేయొచ్చండి, అది చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో మెటబాలిక్ డిజార్డర్స్ కానివ్వండి, డయాబెటీస్ లాంటి డీజనరేటివ్ డిసీజెస్ కానివ్వండి ఇవన్నీ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో స్టెమ్ సెల్ థెరపీ తీసుకోవడం మంచి ఆలోచనే. మీరు అఫోర్డబులే అయితే గనక సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ చేసిన తర్వాత ఏ బ్యాంక్ మేడం మా దగ్గరికి కార్డ్ సెల్, లైఫ్ సెల్, స్టెమ్ సైట్ ఇలా చాలా మంది వచ్చారు, ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్, ఏది కరెక్ట్, మాకు దీని గురించి పెద్ద అవగాహన లేదు కదా, చెప్పండి, మీకు మాత్రమే తెలుస్తుంది కదా మేడం అని. సో దీని విషయంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనకి ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ అనేది చేసుకున్నప్పుడు అంటే స్టోరేజ్ అనేది చేసుకున్నప్పుడు దానికి సరిపడా చుట్టూతా అంటే పబ్లిక్ బ్యాంక్ లో చేసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే పబ్లిక్ బ్యాంక్ లో ఏంటి కొంతవరకు మీకే కాకుండా ఇప్పుడు మీ బేబీకి మీకు కావాల్సిన స్టెమ్ సెల్ దొరకలేదు అని అంటే ఇంకో బేబీలో కానీ పబ్లిక్ బ్యాంక్ అంటే ఏంటి డిఫరెంట్ బేబీస్ ది కలెక్షన్ అనేది ఉంటుంది. ఆ ఒక్క కలెక్షన్ ఆ బ్యాంక్ లో సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు సోర్స్ అనేది ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ అవైలబిలిటీ పరంగా మీకు వచ్చినప్పుడు దాని బెనిఫిట్స్ కూడా మీరు డెఫినెట్లీ చూడగలుగుతారు. ఈ బెనిఫిట్స్ అనేది కరెక్ట్ బ్యాంక్లో చేసుకున్నట్టయితే, ప్రైవేట్ బ్యాంక్స్లో చేసుకున్నట్టయితే ఏంటి కొంతవరకు రిజర్వ్ ప్రెసిపిటేటెడ్ స్టోరేజ్ చేసేది కూడా ఏ విధంగా స్టోర్ చేస్తున్నారు, ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బ్యాంక్లో మనకి లిమిటెడ్గానే ఉంటుంది, అదే పబ్లిక్ బ్యాంక్లో అయితే డిఫరెంట్గా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ బేబీస్ నుంచి డిఫరెంట్ ఏది మనకు అవసరమో మనకు కావాల్సినది మనలో లేకపోయినా ఇంకో బేబీ ద్వారా పొందే అవకాశం కూడా పబ్లిక్ బ్యాంక్స్తో వస్తుంది. సో డెఫినెట్లీ మీరు ఇవన్నీ కూడా ఆలోచించి స్క్రీన్ చేసి మీరు వాళ్ళతో కూర్చొని కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఏ స్టెమ్ సెల్ బ్యాంక్ వాళ్ళైనా వచ్చి కలిసినప్పుడు వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకోండి.